హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిన్న ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేసి ఈరోజు నేను చెప్తాను. అండ్ నిన్న ఏం జరిగిందంటే బ్యాటిల్ ఫర్ గోల్డెన్ చైర్ అనేసి జరిగింది. లెవెల్ 1 టాస్క్. లెవెల్ 1లో మొత్తం 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అంతకుముందు 6 మెంబర్స్. సో మొత్తం 11 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు లెవెల్ 2 టాస్క్ జరుగుతుంది. ఇందులో 4 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు, ఎందుకంటే మనకు టోటల్ 15 మెంబర్స్ అగ్ని పరీక్ష కాబట్టి. సో నిన్న హైలైట్స్ ఏంటనేసి నీతో ఫాస్ట్గా చెప్తాను. నిన్న సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ పవన్ కళ్యాణ్ సోల్జర్, సెకండ్ మాస్క్ మ్యాన్ హరీష్, థర్డ్ శ్రీజ దమ్ము, అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రియా, అండ్ ఫిఫ్త్ కల్కి. 5 మెంబర్స్ అయితే గోల్డెన్ చైర్ నిన్న సెలెక్ట్ అయిపోయారు. టాప్ 15లో సెలెక్ట్ అయిపోయారు. నిన్న నాకు జరిగిన ఎపిసోడ్లో కొన్ని నచ్చలేదు. ఏంటంటే షాకిబ్కి అయితే అన్యాయం జరిగింది అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే టాస్క్ చెప్పే విధానంలో క్లారిటీ ఇవ్వలేదు అనిపించింది. ఎవరు? శ్రీముఖి. ఎందుకంటే చెప్పే విధానంలో క్లారిటీ లేకపోవడం వల్ల తను ఓడిపోయాడేమో అని నాకు అనిపించింది. నిన్న హైలైట్స్ ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఫుడ్ బాధని 1 kg పెరుగుతాడు, శ్రీజ టాటూ ఎక్సలెంట్, మాస్క్ మ్యాన్ హాఫ్ షేప్ ఇంకా ఎక్సలెంట్, అండ్ ప్రియా బెలూన్స్ ఓకే, అండ్ ఫిఫ్త్ వచ్చేస్తే కల్కి ఓకే, కల్కి తప్పేం లేదు. బట్ నాకు జడ్జిలు అయితే జడ్జ్మెంట్ ఇచ్చిన విధానం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో షాకిబ్ అయితే టాస్క్ విన్ అవ్వడం. మళ్ళీ ఆ తర్వాత నాకు నచ్చిన విషయం ఏంటంటే నవదీప్ అనేది శ్రీజాని తిట్టడం నాకు అస్సలు నచ్చలేదు. తనే పిలిచి ఏమంటాడు, అన్ఫేర్గా మేము ఏమైనా చెప్పడం జరిగిందా అనేసి తనే పిలిచి స్టేజ్ మీదకి తనని మాట్లాడనివ్వకుండా తనని ఎడపెడ తిట్టి పంపించేయడం అయితే జరుగుతుంది. సో అక్కడనైతే నాకు నవదీప్ మాట్లాడని విధానం అస్సలు నచ్చదు. అట్లీస్ట్ ఒక అమ్మాయికి కొంచెం వాల్యూ ఇవ్వాల్సి ఉండే, అమ్మాయి చెప్పిన అమ్మాయి ఒపీనియన్ వినాల్సి ఉండే. పిలిపిస్తాడు, ఒపీనియన్ వినకుండా వెళ్ళిపో అని చెప్పేస్తాడు. సో నాకైతే అది నచ్చలేదు. నిన్న ఎపిసోడ్ హైలైట్స్ ఇంతే. అండ్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెవెల్ 2 జరుగుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.